తండ్రి నేర్పిన పాఠం. పిల్లవాడు లెటర్ చదువుతున్నాడు. కన్నా, ఈసారి పండగ సెలవులకు ఊరికిరా, డబ్బులు పంపుతున్నాను. పిల్లవాడు ఊరికి వెళ్లడానికి బట్టలు సర్దుకుని రైల్వే స్టేషన్ వైపుగా వెళ్ళాడు. రైల్వే స్టేషనుకు చేరుకున్నాడు టికెట్ తీసుకోవడానికి. కౌంటర్ వద్దకు వెళ్ళి అడిగాడు, ఊరికి ఒక హాఫ్ టికెట్ సార్ అని. పిల్లవాడు జాగ్రత్తగా రైలెక్కుతున్నాడు. ఇంతలో టీసీ అక్కడికొచ్చి అన్నారు, బాబూ, నీ టికెట్ చూపించు అని అనుమానంగా అడిగాడు. నీ వయసెంత అని. 9 సంవత్సరాలు సార్ అని చెప్పాడు బాబు. టీసీ వెళ్ళిపోయాడు. పిల్లవాడు రైలు దిగి సంతోషంగా ఊరుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో నాన్న ఎదురు వచ్చి పిల్లవాడిని క్షేమ సమాచారాలడిగాడు. పిల్లవాడు బాగున్నాను అని, ప్రయాణం బాగా జరిగింది అని చెప్పాడు. ఇంతలో పిల్లవాడు, నాన్నగారివ్వండి మిగిలిన డబ్బులు. లెక్క చూసి చాలా తక్కువ ఖర్చు చేసినట్టున్నావు. ఇంత డబ్బు ఎలా మిగిలింది కన్నా అని అడిగాడు నాన్నగారు. రైల్లో హాఫ్ టికెట్ తీసుకున్నాను అన్నాడు. నాన్న దగ్గరకు పిలిచి అన్నాడు, నాన్నా, అలా చేయకూడదు. ఇప్పుడది చిన్న తప్పు అనుకుంటే రేపందర్ని మోసం చేయాలి అనే ఆలోచన చాలా ఎక్కువ అవుతుంది. ఇంకెప్పుడా అలా చెయ్యకు. ఇవిగో ఫుల్ టికెట్ ధర మరియు ఫైన్ డబ్బు కట్టేసి రిసీప్ట్ తీసుకురా. పిల్లవాడు టీసీ దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి, సారీ సార్, నా ఏజీ తప్పు చెప్పి ప్రయాణం చేశాను. ఫైన్ డబ్బు తీసుకుని రిసీప్ట్ ఇవ్వడి అని అన్నాడు. టీసీ సంతోషించన్నాడు, నీ నిజాయితీకి చాలా గర్వంగా ఉంది. ఎప్పుడు మీ నాన్నగారు చెప్పింది గుర్తుపెట్టుకో, చాలా గొప్పవాడవుతావు అన్నాడు. తల్లి, తండ్రులు, పిల్లలు చేసే తప్పు సరిచేశారంటే వారు చాలా గొప్ప స్థాయికి వెళుతారు. లేకుంటే వారి భవిష్యత్తు నాశనమవుతుంది.